దేశంలో ఒక కొత్త మూవ్మెంట్ స్టార్ట్ అయింది. కాక్రోచ్ జనతా పార్టీ. ఇది అఫీషియల్గా పొలిటికల్ పార్టీ కాకపోయినా కేంద్ర ప్రభుత్వానికి యాక్టివ్ సిగ్నల్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. నా దేశం కోసం నేను జైలుకు వెళ్ళినా పర్లేదని ఇండియాకు వస్తున్నానని చెప్పి శనివారం ఉదయం 9 గంటలకే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాడు సిజేపీ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే. ఇక ఎయిర్పోర్ట్లో కాసేపుగా అటు పోలీసుల హడావిడి కనిపించినా ఆ తర్వాత జంతర్ మంతర్ దగ్గర ధర్నాకైతే పర్మిషన్ దొరికింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచెస్ అలజడి మొదలైంది. జంతర్ మంతర్లో పునాది రాయి వేసుకున్నటువంటి సిజేపీ ఉద్యమం, అసలు దీని వెనక అసలు ప్లాన్ ఏంటి? ఇది కేవలం ధర్నా మాత్రమేనా, లేదంటే జాతీయ రాజకీయాల్లో కాక్రోచ్ జనతా పార్టీ ఎస్టాబ్లిష్మెంట్కు గ్రాండ్ వెల్కమా? ఇప్పుడు ఇదే నేషనల్ పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఉంది. సోషల్ మీడియాలో పుట్టినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ బాహుబలి లాంటి అతిపెద్ద పార్టీలని ఢీకొట్టబోతోందా? ఇన్స్టాలో రిబ్బన్ కట్ చేసుకున్నటువంటి కాక్రోచ్ వీధుల్లో ఉప్పన రేపేటువంటి స్థాయికి చేరుకోబోతోందా? జంతర్ మంతర్ వద్ద వినిపిస్తున్నటువంటి కొత్త పొలిటికల్ సౌండ్ ఎవరి తుప్పు వదిలించబోతోంది? ఈ జెన్జీస్, ఈ యూత్, ఈ చదువుకున్న విద్యార్థులు, అన్ఎంప్లాయీస్ అంతా ఎవరిని చితక బాధబోతున్నారు? ఒక చేతిలో అంబేద్కర్ పుస్తకం, మరో చేతిలో జాతీయ జెండా. ఈ రెండూ పట్టుకొని జంతర్ మంతర్లో పోలీసులకు పూలు ఇస్తూ శాంతియుతంగా ధర్నా చేసింది కాక్రోచ్ సైన్యం. డిమాండ్ ఒకటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది. ఇక సింగిల్ స్లోగన్, సూపర్ ఎక్స్పో, నేషన్ వైడ్ సౌండ్. ఇది ఈరోజు జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఆ ధర్నా తాలూకు రియాక్షన్. కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోని యూత్లో హై ఎనర్జీ నింపుతోంది. మేము బొద్దింకలమే అంటూ, ఎస్ మేము కాక్రోచెస్మే అంటూ అంతా బయటికి వచ్చారు. నీటి వివాదాలు, పేపర్ లీక్ల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఈ కాక్రోచెస్. కాక్రోచ్ జనతా పార్టీ ఫస్ట్ టార్గెట్ సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్. సో మీ అభిప్రాయం ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ నిజంగానే ఒక పొలిటికల్ పార్టీగా అవతరించి పొలిటికల్ రంగప్రవేశం చేసి ఎన్నికల బరిలో ఉంటుందా?